మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేట చౌరస్తా వద్ద రైతులు జాతీయ రహదారిని 2 గంటల పాటు దిగ్బంధనం చేశారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదంటూ వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కొనుగోలు చేసిన వడ్లను తరలించడం లేదని రైతులను నట్టెట్ట ముంచుతున్న ప్రభుత్వమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు రాత్రికి రాత్రి అకాల వర్షంతో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో తడిసి ముద్దైన వరి ధాన్యం చేసేదేమీ లేక రోడ్డుపై ధర్నా నిర్వహిస్తామంటూ రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. లారీలొచ్చే వరకు మేము ధర్నాను విరమింపచేయమని తెగేసి చెప్తున్న రైతులు 2 గంటల పాటు ధర్నా చేస్తున్న రైతులు స్థానిక ఎస్ఐ అమరేందర్ రెడ్డి రైతులకు ఎంత నచ్చ చెప్పినా వినకపోవడం గమనార్హం. అటువైపుగా వెళ్తున్న కూల్చారం తహసీల్దార్ మొహమ్మద్ రైతులతో చర్చించి వారి సమస్యలకు పరిష్కారం చేసే విధంగా లారీలను పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను శాంతింపచేశారు. ఏదేమైనా 2 గంటలకు పైచిలుకు ప్రయాణికులు ఇబ్బంది పడిన రైతులకు మేము మీ వెన్నంటే ఉంటామని ప్రయాణికులు హామీ ఇచ్చారు. గోదాం